అందరికీ షలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ సన్నిధిని వాక్యదానంలో ఈరోజు నిర్గమకాండము 38వ అధ్యాయం ధ్యానించుకుంటాం. ఒక పల్లవి పాడుకొని ముందుకు కొనసాగుతాం. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. అడిగినంత కంటే అధికముగా చేయు ఐశ్వర్యవంతుడవు నీవే యేసయ్యా. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకి శుభ ఆనవాలు. పరిపూర్ణమైన నీ దైవత్వమంతా పరిశుద్ధతకి శుభ ఆనవాలు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. నీ శిలువ త్యాగమే నన్ను బంధించెను, నీ బానిసనయ్యుందును బ్రతుకుదిన్నన్ని. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. హల్లెలూయా. నిర్గమకాండము 38వ అధ్యాయము 1వ వచనం. మరియు అతడు తుమ్మకర్రతో దహన బలిపీఠమును చేశాను. ఈ దినమున దహన బలిపీఠమును చేసే బాధ్యతను మరి బెసలేలు వారు తీసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. నిన్నటి దినమున మరి బల్లను, తుమ్మకర్రతో ధూపవేదికను, బంగారు దీప వృక్షమును చేసినట్లుగా చూసాము. ఈ దినమున దహన బలిపీఠమును దానికి సంబంధించిన ఉపకరణములు చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఈ అధ్యాయంలో. ఏంది బ్రదర్, మనము ఈ దహన బలులు అంటారు, ఇంకో అర్పణలు అంటారు, ఇవన్నీ ఎందుకు మీరు వివరిస్తున్నారు అని మీరు అనుకుంటవచ్చు. కానీ ఇది అనుదిన వాగ్దానం, ధ్యానము. ఒక అధ్యాయం ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ కాలంలో మనం ఎంత పరిశుద్ధతగా ఉండాలి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆ దినములో ఒక వస్తువును పరిశుద్ధపరచడానికి ఒక అభిషేక తైలం ఉన్నది. అలాగనే ఆయన పరిశుద్ధపరచడానికి ఒక లేవీయుడు ఉండి అతను పరిశుద్ధముగా జీవిస్తూ ఆ పరిశుద్ధమైన మార్గములను ఇతరులకు తెలియజేస్తూ ఉండేవారు. మరి ఈ కాలంలో అలా లేదు. యెషువా మెస్సయ్య వారి ద్వారా మనం పరిశుద్ధులుగా పవిత్రులుగా తీర్చబడ్డాము. కాబట్టి ఆయన నామములో మనకు రక్షణ వచ్చింది. రక్షణ వచ్చిన దానిని మనం పరిశుద్ధంగా జీవించటానికి మనం ప్రయత్నించినట్లయితే, యెషువా మెస్సయ్య వారి మార్గములో, ఆయన మార్గములు అంటే ఆజ్ఞలు, కట్టడలు, నియామక కాలాలు, వాటిని మనము గైకొనాలి, వాటి మార్గములు మనము నడవాలి. కాబట్టి ఇవి మనము బుద్ధి కలుగుటూ, మనకు జ్ఞానం కలుగుటకు ఇవి రాసి పెట్టారు. కాబట్టి మనం ధ్యానిస్తున్న అంశంలో ఈ యొక్క మరి ధూపవేదిక కానీ, దహన బలులు కానీ, మరి ఈరోజు దహన బలిపీఠమును తయారు చేసే మరి వాక్యమును మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ శరీరం అనే నివాసములో మరి యావే వారు జీవిస్తూ ఉన్నారు. కాబట్టి ఆయనకు ప్రీతికరంగా మనల్ని మనం మార్చుకోవడానికి వాక్యానుసారమును మనము గ్రహించగలగాలి. ఒక సారాంశమును గ్రహించగలిగి పరిశుద్ధముగా మనల్ని మనము సరిచేసుకున్నట్టు ఉండటానికి సరిచేసుకుంటే, ఆయన మనలో నివసించి మంచి చెడు మార్గమును మనకు ఉపదేశించి మంచి మార్గములో నడిచేటట్లుగా చేసి ఆయన నుంచి వచ్చే ఆశీర్వాదములను, వాగ్దానములను స్వతంత్రించుకునేటట్టుగా మనల్ని నడిపించేవాడే ఉన్నాడు. కాబట్టే మనము ఈ వాక్య ధ్యానమును మనం ధ్యానిస్తున్నాం. అప్పుడు జరిగినటువంటి దహన బలులు, నైవేద్యాలు, బలిపీఠము, మందసము, వీటిని గురించి మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆయన యందు భయం కలగటానికి, ఆయన యందు భక్తి కలగటానికి, ఆయన యందు నమ్మకం, విశ్వాసం కలగటానికి మనము ఈ
వాక్యంలో నెరవేసుకుంటున్నాం, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ విధంగా మనల్ని ఆయన యందు భయభక్తులు గలవారిగా యావే నడిపించునుగాక. ఆమేన్.